హాయ్ ఫ్రెండ్స్, మనం భరత్ గారు రాసిన ఓషో భయం పుస్తకం గురించి మాట్లాడుకుంటున్నాం. భయం మొదటి వీడియోలో భయం అనేది మనసులో నిదానంగా చంపేస్తుంది. భయంతో బతికితే బతికున్న సచ్చినట్టే లెక్క. కాబట్టి భయాన్ని వదిలి స్వేచ్ఛతో, ప్రేమతో, సంతోషంతో బతకాలని మనం తెలుసుకున్నాం. భయాన్ని మనం వదిలిపెట్టాలంటే భయాన్ని అర్థం చేసుకోండి అని ఓషో చెప్తున్నాడు. మన దూరం నుండి ఒక తాడును చూస్తే అది మనకు పాములాగే కనిపిస్తే మనం భయంతో అక్కడి నుండి దూరంగా జరిగి దాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తాం. ఆ తర్వాత ఆ తాడు కదలకుండా అలాగే ఉండడం చూసి దాన్ని పాము కాదని తెలుసుకున్న తర్వాతనే అక్కడికి వెళ్ళి ఆ తాడుని చూసి భయపడినందుకు నవ్వుకుంటాం. అలా నవ్వడానికి కారణం భయం. భయం అనేది మన పునాదులను కదిలిస్తుంది. దానికి కారణం మీరు మీ భయానికి భయపడడం. ప్రతి ఒక్కరు కూడా తనలో ఉన్న భయానికి భయపడతారు. అలాంటి భయం ఎలా పుడుతుంది, ఎక్కడి నుండి పుడుతుంది? మనకు భయం రావడానికి చాలా కారణాలు ఉంటాయి. మనం పాముని చూసి భయపడవచ్చు, ఒకరి చావుని చూసి భయపడవచ్చు, లేదా దయ్యాన్ని చూసి భయపడవచ్చు. మన బయట చూసే ఎన్నో పరిస్థితుల వల్ల మనం భయపడవచ్చు. కానీ మన లోపల వచ్చే భయం మాత్రం ఒకటే. భయానికి కారణాలు ఏవైనా కావచ్చు, మన లోపల వచ్చే భయం మాత్రం ఒకటే. అయితే మన లోపల ఉన్న భయం చాలా బలహీనమైనది. ఆ విషయం మనకు కూడా తెలుసు. కానీ మనం దాన్ని పట్టించుకోకుండా కాలాన్ని గడిపేస్తూ ఉంటాం. ఎలా అంటే, మనం ఒక రైల్లో ప్రయాణిస్తున్నాం అనుకోండి. టికెట్ తనిఖాధికారి వచ్చి మనల్ని టికెట్ అడిగాడు అనుకోండి. ఆ టికెట్ కోసం మన జేబులన్నీ వెతుకుతాం, కానీ మనకు టికెట్ దొరకలేదు. వెంటనే కంగారు పడుతూ మన దగ్గర ఉన్న బ్యాగులన్నీ వెతికి చూస్తాం, అయినా టికెట్ కనిపించలేదు. అప్పుడు భయంతో మనకు చెమటలు పుడతాయి. అయితే మనల్ని గమనిస్తున్న ఆ టికెట్ అధికారి మీరు మీ వెనుక జేబులో చూడలేదని చెప్పాడు అనుకోండి. అప్పుడు మనకున్న ఒకే ఒక ఆశ వెనుక జేబు. అందులో టికెట్ లేకపోతే మన దగ్గర టికెట్ లేనట్టే. కానీ మనం ఆ వెనుక జేబు చూడడానికి ఆలోచిస్తాం. ఎందుకంటే ఆ జేబులో చూడడం వల్ల మనకు ఏదో ఒకటి తెలిసిపోతుంది, మనలో ఉన్న భయం పోతుంది. అయినా సరే మనం ఆ జేబుని చూడడానికి ఆలోచిస్తాం. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ జేబును చూడడం జరుగుతుంది. మనలో ఉన్న చాలా భయాలు అలాగే ఉంటాయి. భయాన్ని పోగొట్టడానికి మన దగ్గర ఉపాయాలు ఉన్నా సరే ఇంకా మనం ఆ భయాన్ని మోస్తూనే ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం చుట్టూ ఉన్న చాలామంది మరణాలు మనం చూస్తుంటాం. స్నేహితులు, చుట్టాలు, అందరి చావులు మనం చూస్తుంటాం. అయితే ఏదో ఒక రోజు చివరికి మనం కూడా చావాల్సి వస్తుందని మనకు తెలుసు. కాకపోతే మనం ఆ మరణమైన భయం నుండి మనల్ని మనం తప్పించుకోవడానికి మరణం అనేది ఇతరులకు మాత్రమే వస్తుందని మనం అనుకుంటాం. మనకేదో మరణం నుండి మినహాయింపు ఉన్నట్టు. మరణం అనే నిజాన్ని మనలో దాచి మినహాయింపు ముసుగులో మనం బ్రతికేస్తాం. కానీ ఎవరైనా చనిపోయినప్పుడు మనలో వణుకు పుడుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరి మరణం మనకు ఒక చిన్న మరణం లాంటిదే. అందుకే ఆ మరణ భయం నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి ఎవరైనా మరణించినప్పుడు అమరత్వం గురించి మనం మాట్లాడుకుంటాం. ఆత్మకు మరణం లేదు అంటాం. పునర్జన్మ గురించి మాట్లాడుకుంటాం. ఇవన్నీ కాలానుగుణంగా వచ్చే మార్పులు మాత్రమే కాబట్టి బాధపడాల్సిన అవసరం లేదని మనల్ని మనం సర్ది చెప్పుకుంటాం. అయితే అన్ని భయాలు మరణం అనే భయం నుండి వచ్చినవే. కానీ నిజానికి మరణం ఎలాంటి అస్తిత్వం లేదు, భయానికి ఎలాంటి అస్తిత్వం లేదు. అస్తిత్వం లేని భయానికి ఎలాంటి శక్తి లేదు. అయితే భయానికి ఉన్న శక్తి మొత్తం మీ నమ్మకమే. మీరు భయాన్ని నమ్ముతున్నారు కాబట్టి భయం పైన మీకున్న నమ్మకమే భయానికి ఉన్న శక్తి. అయితే మీ లోపల ఉన్న భయాన్ని తెలుసుకునేందుకు మీరు సిద్ధంగా లేరు. అందుకే మీకున్న ఈ బలహీనతే భయానికి ఉన్న ఏకైక శక్తి. లేకపోతే భయానికి ఎలాంటి శక్తి లేదు. భయం మిమ్మల్ని చుట్టుముట్టి మీ శక్తిని హరించి మీ జీవితాన్ని నాశనం చేయగలదు. పైగా భయం మిమ్మల్ని మీ జీవితాన్ని పైన ఉంచుతూ లోపల ఉన్న అందాన్ని, ఆనందాన్ని, ప్రేమ, వేడుక లాంటి లోపలికి వెళ్లకుండా చూస్తుంది. కాబట్టి భయాన్ని భయపడకుండా ధైర్యంగా భయం లోపలి అందరంలోకి వెళ్ళి చూడాలి. కుంప మునిగేది ఏమి లేదు. దానికి ధ్యానం కూడా మనకు సహాయం చేస్తుంది.